మేడం నమస్తే అండి. మన రాష్ట్రంలో ఆర్ఎంపీ వ్యవస్థ అంటే పిఎంపీలు గ్రామీణ వైద్యులు పల్లెటూరులో చేసేవాళ్ళు ఉన్నాం కదా వైద్య సేవలు. అయితే దీని గురించి ఏంటంటే చాలామందికి నెగిటివ్ భావన ఉంది. ప్రభుత్వాలు కూడా కొన్ని చోట్ల మాలాంటి వైద్య సేవ చేసేవాళ్ళ మీద ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు పోయి దాడి చేయడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి మేడం. అసలు మన అయితే ఈ ఆరోగ్యాంధ్రప్రదేశ్లో మా ఆర్ఎంపీ డాక్టర్ల పాత్ర ఏంటి? ఒకసారి మీరు ప్రభుత్వానికి ఏం సూచన ఇస్తారు మా తరపు నుంచి? డెఫినెట్గా అండి. ఫస్ట్ ఆర్ఎంపీలు అనేది ప్రాక్టీషనర్స్ అనేది ఏంటి అని అంటే మారుమూల ప్రాంతాల్లో పేషెంట్స్కి మినిమం వైద్య సదుపాయాలు లేని చోట ఆర్ఎంపీ డాక్టర్లకి కొంచెం వైద్యం రావటం వల్ల ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా కూడా వీళ్ళు అటెండ్ అవ్వటం వల్ల మంచే జరుగుతుంది. కానీ దాన్ని ఎంతవరకు పెట్టాలి, ఎంతవరకు చేయాలి అనేది సూచనలు ప్రభుత్వం డెఫినెట్గా ఫ్రేమ్ లైన్ చేయాలి. అంటే ఇంత ట్రీట్మెంట్ వరకు వీళ్ళకి శిక్షణ ఇచ్చి దాని ప్రకారం సర్టిఫికేట్స్ ఇచ్చి ఇంతవరకే చేయాలి. అది దాటి చేస్తే మీ రిజిస్ట్రేషన్స్ క్యాన్సిల్ అవుతాయనే ఆ సూచన కూడా వాళ్ళకి ఇవ్వాలి. సో లేకపోతే ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయి అని అంటే, ఇప్పుడు అనుకోకుండా ఏమన్నా డ్రగ్స్ ఇచ్చారనుకోండి, ఎక్స్ట్రా డ్రగ్స్, అది డ్రగ్ దీనికి ఇస్తారని తెలుసు కానీ దాని కాంప్లికేషన్స్ తెలియదు కదా, అది చదువుకోవాలంటే చాలా టైం పడుతుంది. సో మెయిన్ బీపీ చెక్ చేయటం, షుగర్ చెక్ చేయటము, పల్స్ రేట్ చెక్ చేయటము, ఏదన్నా బీపీ డౌన్ అయితే ఫ్లూయిడ్స్ ఎంతవరకు లిమిట్ ఇవ్వాలి అంతవరకు ఇచ్చేసి పేషెంట్ని కనుక ఇమీడియట్గా నెక్స్ట్ ఉన్న హయ్యర్ సెంటర్కి కనుక రిఫర్ చేయగలిగితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో దానికి గవర్నమెంట్ కానీ కొన్ని ప్రణాళికలను సృష్టించి ఈ ఎడ్యుకేషన్తో సో వీళ్ళకి శిక్షణ ఇచ్చి ఇన్ని మంత్స్ కోర్స్ అని పెట్టి అవి నేర్పించి వాళ్ళకి కొంత రిజిస్ట్రేషన్ లాగా అంటే లైక్ ఈ సిఎంఈ ఇవన్నీ అటెండ్ అయ్యి వీళ్ళు రెన్యువల్స్ చేసుకుంటేనే, అంటే ఎప్పుడు కూడా నాలెడ్జ్ అనేది అప్డేటింగ్ అండి. సో ప్రతిసారి కూడా వాళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టంలో శిక్షణ ఇస్తూ ఉంటే అక్కడ లోకల్గా ఉన్న జనాలకి హెల్ప్ అవుతుంది. అది లిమిట్ దాటి ఎవరు ప్రాక్టీస్ చేసినా సరే అది దాన్ని ఖండించాలి గవర్నమెంట్ అయినా. ఇప్పుడు మేమేమున్నాం అనుకోండి, నేను గైనిక్ ప్రాక్టీసే చేయాలి, నేను పోయి పీడియాట్రిక్ ప్రాక్టీస్ అట్లా చేయకూడదు. ఏది ఎంబీబీఎస్లో అన్నీ వచ్చినా సరే. సో స్పెషలైజేషన్స్ ఎందుకు చేస్తున్నాము అని అంటే వెరీ పర్టికులర్గా వెరీ కీన్ దాని గురించి తెలుస్తాయి. ఎంబీబీఎస్ తోటే సరిపోదు కాబట్టి ఈ స్పెషలైజేషన్స్ సూపర్ స్పెషాలిటీస్ వచ్చినాయి. నాది ఎంబీబీఎస్ ఉంది కదా అని ఇప్పుడు నేను పీడియాట్రిక్ డోసేజ్ ఇష్టం వచ్చినట్టు ఇవ్వడానికి కుదరదు. సో నా ప్రాక్టీస్ నేను ఎలా చేస్తున్నానో, ప్రాక్టీషనర్స్ ఏవైతే చేయాలో, ఏ సూచనలు అయితే ఇవ్వాలో అవి రిస్ట్రిక్ట్ చేసి అంతవరకు చేయిస్తే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, పేషెంట్లకి ఇబ్బంది ఉండదు. ఇమీడియట్గా అవసరమైతే దగ్గరలో ఉన్న పిహెచ్సి ఉంటుంది కదా, ఆ పిహెచ్సికి రిఫర్ చేయగలిగితే, పిహెచ్సిలో ఎలాగో ఇప్పుడు గవర్నమెంట్ చాలా వరకు హెల్త్ని పెరిఫరీస్కి బాగా స్ప్రెడ్ చేస్తుంది, పిహెచ్సిస్లో డాక్టర్స్ అవైలబుల్ ఉంటున్నారు రౌండ్ ద క్లాక్. కాబట్టి ఇమీడియట్ ఆ ఫస్ట్ అవర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో మీరు అక్కడ సస్టైన్ చేయగలిగి పేషెంట్ని షిఫ్ట్ చేసి పిహెచ్సిలో ఫర్దర్ ట్రీట్మెంట్, ఇంకా అక్కడ ఏదైనా కావాలంటే అక్కడి నుంచి అంబులెన్స్ సర్వీసెస్ ఉంటాయి కాబట్టి టెరిషరీ కేర్కి గుంటూరు కానీ అట్లా షిఫ్ట్ చేసుకుంటే డెఫినెట్గా డౌన్ ద లైన్ నుంచి అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. అది మాత్రం నేను కాదని చెప్పను. కానీ దానికి కావాల్సిన ఫ్రేమ్ లైన్, గైడెన్స్లు, గైడ్ లైన్స్, రిస్ట్రిక్షన్స్ ప్రతిదీ మీరు ప్రభుత్వంతో మాట్లాడుకొని ప్రభుత్వం కూడా అన్ని జాగ్రత్తలు పాటించి అట్లా మీకు శిక్షణ కలిగించాలి. మాకు కూడా ఇప్పుడు మాకు డిగ్రీ ఒకసారి వస్తే సరిపోదు, మళ్ళీ రెన్యువల్స్ జరుగుతూ ఉంటాయి. దానికి జరగాలి అంటే క్రెడిట్ పాయింట్స్ కావాలి. అంటే ఆన్ గోయింగ్ కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్లో మేము పార్టిసిపేట్ చేయాలి. దానివల్ల కొత్తగా వస్తున్న పద్ధతులు, ప్రాబ్లమ్స్ ఏంటి అనేవి డిస్కషన్లో మనకి తెలిసి వస్తాయి. కాబట్టి అట్లా కంటిన్యూషన్ మాకు ఎట్లయితే సిస్టమ్ చేసిందో గవర్నమెంట్, మీకు కూడా మినిమం సర్వీసెస్, బేసిక్ సర్వీసెస్ అనేది శిక్షణ ఇచ్చే స్టార్ట్ చేయించాలి. ఆ శిక్షణ లేని వాళ్ళు ఎలా కూర్చొని అలా ప్రాక్టీస్ చేస్తుంటే ఎవరు కూడా ఒప్పుకోకూడదు. అప్పుడు మనకి ప్రోటోకాల్స్ చక్కగా, మనకి గైడ్ లైన్స్ అన్నీ కూడా బాగుంటాయి. ఇప్పుడు మనకి ఇక్కడ యాంటీబయాటిక్స్ ఉంటాయి, పెరిఫరీస్లోనే అందరికీ దొరికేస్తున్నాయి. సో ప్రతిదీ కంట్రోల్ ఉండాలి. మనకి యూఎస్ సిస్టమ్ ఉందనుకోండి, అక్కడ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏమీ జరగవు. సో అట్లా కొన్ని రిస్ట్రిక్షన్స్, ఫ్రేమ్ లైన్స్ మన అందరం కూడా, అంటే గవర్నమెంట్ ఎలాగో ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ అవుతుంది, మెడికల్ ఫీల్డ్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది, చాలా వరకు పెరిఫరీస్కి ఎక్స్టెండ్ చేస్తుంది. ఆశా వర్కర్స్ అని కానీ, ఏఎన్ఎం వర్కర్స్ అని కానీ, డెలివరీలు ఇళ్లల్లో కాకుండా మళ్ళీ వాళ్ళకి రిజిస్ట్రేషన్స్ చేసి, రీజన్ ఏంటి అని అంటే
అనుకోకుండా ఏదన్నా ఇబ్బంది జరిగితే ఒక ప్రాణం కాదు, ఒక కుటుంబం పోతుంది. సో అందుకని చాలా జాగ్రత్తలు, వాళ్ళే కాదు మేము కూడా ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని మల్టీ డిసిప్లినరీ అప్రోచ్లో మాత్రమే ట్రీట్మెంట్లు ఇస్తున్నాము. సో ఆ శిక్షణ, ఆ యొక్క జాగ్రత్తలు గవర్నమెంట్, మేము, మీరు అందరూ పాటిస్తే పేషెంట్స్కి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గుడ్ హెల్త్ స్టేటస్ ఉండే నేషన్ మనకి ప్రొవైడ్ అవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.